నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఢిల్లీలో నీటి సంక్షోభంపై పొలిటికల్ హీట్ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నీటి పరీక్షపై కేంద్రానికి కేటీఆర్ లేఖ విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్న కేటీఆర్ విద్యుత్పై కేసీఆర్ లేఖ అప్రజాస్వామికం కమిషన్పై దాడి చేస్తుంటే సీఎం ఎందుకు స్పందించడం లేదన్న ఏలేటి జమ్మూ కాశ్మీర్పై ముగిసిన కేంద్రం అత్యవసర సమీక్ష కూంబింగ్ వేగవంతం చేయాలని సూచన అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దన్న ఎలన్ మస్క్ భారత్లో ఈవీఎంలు బ్లాక్ బాక్స్ లావటన్ రాహుల్ కూటమి సర్కార్ ఏపీలో ప్రక్షాళన మొదలుపెట్టింది ప్రాధాన్యతల వారీగా నిలిచిపోయిన పనులను పునః ప్రారంభించే దిశలో అడుగులు వేస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి పర్యటనలో భాగంగా పోలవరం వెళ్లనున్నారు ప్రాజెక్టును సందర్శించి ప్రస్తుత స్థితిగతులను జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించనున్నారు పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు చెప్పారు పోలవరం ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును పర్యటనకు రావడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ లేఖ కాకరేపుతుంది కేసీఆర్ లేఖపై బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి స్పందించారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి విచారణ చేపడుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు కేసీఆర్ రాసిన లేఖ అప్రజాస్వామికమని అన్నారు
ప్రభుత్వం అపాయింట్ చేసిన పవర్ కమిషన్ పై కేసీఆర్ ఎదురుదాడి చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలులో జరిగిన అక్రమాలు బయటకు రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత విచారణ జరిపించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ ఘర్షణల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి వైషమ్యాలు సృష్టించి తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తగదన్నారు. సమస్యను సృష్టించిన బీజేపీ నాయకులే జిల్లా బంద్కు పిలుపునివ్వడం వారి ఎత్తుగడలను స్పష్టం చేస్తుందన్నారు. ఇలాంటి ప్రయత్నాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలన్న తమ్మినేని ఘర్షణకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీరంలో అలల తాకిడికి ఇద్దరు బీటెక్ విద్యార్థులు గల్లంతైన ఘటన బాపట్ల జిల్లా వాడరేవులో చోటు చేసుకుంది. నూజివీడిలో బీటెక్ చదువుతున్న 11 మంది విద్యార్థులు సరదాగా గడిపేందుకు వాడరేవు సముద్ర తీరానికి వెళ్లారు. దీంతో సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలల తాకిడికి ఇద్దరు విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయారు. హుటాహుటిన మెరైన్ సిబ్బంది తోటి స్నేహితులు నీటిలో కొట్టుకుపోతున్న కేదర్స్వరరావును రక్షించి ఒడ్డుకు చేర్చారు. చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే నీటిలో కొట్టుకుపోయిన మరో విద్యార్థి కోసూరు కార్తీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మెదక్లో జరిగిన ఇరు వర్గాల ఘర్షణలో అమాయకులు నష్టపోయారని మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ అన్నారు. కొంతమంది స్వార్థం కోసం ఈ ఘర్షణ జరిగిందన్నారు. అయితే అలాంటి అవకాశం ఇవ్వమని ఏ పార్టీ వారైనా ఎవరిని వదిలిపెట్టేలేదని ఐజీ హెచ్చరించారు. ఘర్షణలకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. ఘర్షణకు కారణమైన వారిలో 45 మందిని గుర్తించామని, 9 మంది హిందువులపై కేసు నమోదు చేశామని మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ వెల్లడించారు. తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు హిందూ లీడర్స్ లేదా హిందూ ఎవరైతే యాక్టివిస్ట్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఆడ స్పాట్కి రాకూడదు, అంటే కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వకూడదు. వీళ్ళు వాళ్ళు దగ్గరికి వస్తే కనుక వీళ్ళు వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి. సో వచ్చినప్పుడు అది రాకూడదు, రైట్? అసలు ఫస్ట్ అక్కడ వాళ్ళు చెప్పకూడదు. వాళ్ళు చెప్పినప్పుడు పోలీసు కనుక యాక్షన్ తీసుకోకుండా పోలీసు రెస్పాండ్ కాకపోతే కనుక వాళ్ళు అప్పుడు పోలీసులు కూడా బాధ్యతలు చేస్తాం. నాకు ఎవరో విశ్వ హిందూ పరిషత్ నుంచి ఆయన ప్రచారక ఎవరో రాష్ట్ర ఆయన ఎవరో మెసేజ్ పెట్టారు, అధ్యక్షుడు ఎవరో, నేను నిన్న నైట్ నుంచి ట్రై చేస్తున్నామని చెప్పి అన్నారు. నాకు ఒక మెసేజ్ పెడితే ఇంత మెసేజ్ పెట్టారు. ఇమీడియట్గా నేను కాల్ చేస్తే ఆయన ప్రెస్ మీట్లో ఉన్నారన్నారు. నాకు చేస్తాను, మేము ఫెయిర్గా చేస్తున్నాము, ఫెయిర్ పోలీసింగ్ ఇవ్వడానికి చేస్తున్నప్పుడు దయచేసి ఇటువంటి వాటిని ఏం లేదు. అండ్ ఇక్కడ అనువని చెప్పింది ఓవర్ యాక్షన్ వైపు నుంచి వాళ్ళు ఓవర్ రియాక్ట్ అయ్యారు. కొంతమంది స్టోన్ పెల్టింగ్ చేసినారు, కొంతమంది వాళ్ళు స్టాబింగ్ చేసినటువంటి ఉన్నది ముస్లింస్ వైపు నుంచి వాళ్ళని కూడా బుక్ చేస్తారు. దీంట్లో సామాన్యుల్ని ఈ ఎవరైతే ఈ దీంట్లో హిందూస్లో అయినా కానీ ముస్లిమ్స్లో కానీ ఈ క్రిమినల్ పరంగా ఉన్న వాళ్ళని సెపరేట్ చేయాలి, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టకూడదు. 15 ఆగస్టు సమయం దగ్గరకు వచ్చేస్తుంది. అదేంటి అంటారా? ఆ తేదీలోగా 2 లక్షల లోపు పంట రుణమాఫీ చేస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకుంటారా? ఇప్పటికే ఓవైపు ప్రతిపక్షాలు ఈ అంశంపై నిలదీస్తున్న వేళ నిధుల కోసం వేట మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. కేవలం ఇదే కాదు, రైతు భరోసా, రైతు బీమా పథకం కోసం మొత్తం రాబోయే 2 నెలల్లో 30,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. మరి ప్రభుత్వ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయన్న ప్రశ్న తలెత్తుతుంది. రెండు నెలలు 30,000 కోట్ల రూపాయలు. అవును, రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా అమలు చేయడం కోసం కావలసిన మొత్తం ఇది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తరపున హామీ ఇచ్చిన మేరకు ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వెళ్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందులో భాగంగా ఇప్పటికే రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏది ఏమైనా ఆగస్టు 15 నాటికి 2 లక్షల్లోపు ఉన్న పంట రుణాల మాఫీ చేస్తామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా గట్టిగానే సాగింది. సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం నడిచింది. అల్లుడు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని నేను ఆ సన్నాయోనికి చెప్పిన 15 ఆగస్టు లోపల చేస్తారా భయ్, నువ్వు చేసిన అప్పులు కడుతున్నా, జర కూడా తీసుకోవాలి సంసారాన్ని కడతా అని. నువ్వు 15 ఆగస్టు లోపల చేస్తే నేను రాజీనామా చేస్తే సవాల్ అన్నాడు. సరే మంచిది, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో అని మన సిద్దిపేట పోయి చెప్పిన. ఈ సిద్దిపేటకు శనీశ్వరరావు పట్టుకున్నాడు, 15 ఆగస్టు లోపల వదిలిస్తాను. ఇప్పుడు కూడా కొత్తగూడెం నుంచి ఈ శనీశ్వరరావుకు సూటిగా సవాలు విసురుతున్నా, సూటిగా సమాధానం చెప్తున్నా, 15 ఆగస్టు లోపల భద్రాచలం రాముల వారి సాక్షిగా రైతులకు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ శనీశ్వరరావును సిద్దిపేటలోనే పాతరేసే విధంగా రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 14,000 కోట్ల ఆదాయం వస్తుండగా ఇప్పటికే దానికి మించిన ఖర్చులున్నాయి. ఆ ఆదాయం నుంచి ఈ పథకాలకు నిధులు సర్దుబాటు చేయడం సాధ్యపడదని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే వారానికి ఓసారి 1000 నుంచి 2,000 కోట్ల దాకా రుణాలను తీసుకొస్తోంది రేవంత్ ప్రభుత్వం. బాండ్ల విక్రయం ద్వారా ఎప్పటికప్పుడు ఇలా తీసుకొస్తూ బండి లాక్కొస్తోంది. అయితే ఓవైపు రైతు రుణమాఫీతో పాటు పంటల సాగు సీజన్ ప్రారంభం కావడంతో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది.
అలాగే ఆగస్టు 13లోగా 30 లక్షల మందికి పైగా రైతన్నలకు జీవిత బీమా కల్పించే రైతు బీమా పథకానికి 1500 కోట్లకు పైగా ప్రీమియం సొమ్మును ఎల్ఐసికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 1000 కోట్లు, 2000 కోట్లు ఇలా రుణాలు తీసుకురావడం కాకుండా ఒకేసారి 10 నుంచి 20,000 కోట్ల మేర నిధులు బాండ్ల ద్వారా సేకరించి రుణమాఫీ చేయాలని, అందుకు అవసరమైన ప్రయత్నాలను చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ దిశగా ముందుకు వెళ్లవచ్చా అన్న అంశాలను పరిశీలిస్తోంది. అయితే ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ పరిమితులకు లోబడి మాత్రమే బాండ్ల విక్రయం ద్వారా రుణాల సేకరణకు రిజర్వ్ బ్యాంక్ అనుమతిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఈ పరిమితి కింద 49,589 కోట్ల మేర రుణాలను తీసుకుంది. వాటిలో 2023 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 నెలల్లో గత ప్రభుత్వం 26,158 కోట్లను సేకరించింది. ఇక ప్రస్తుత విషయానికొస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50,000 కోట్లకు మించి రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి సేకరించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. వీటి నుంచి గతేడాది మాదిరిగానే ఆగస్టులోగా 40,000 కోట్లను తీసుకుంటే 3 పథకాలకు సర్దుబాటు చేయడం సాధ్యమని అంచనా వేస్తోంది. ఇక బాండ్ల రూపంలో 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 8,246 కోట్లను సేకరించింది. మరో 2,000 కోట్లు ఈ నెల 18న బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి. వీటితో కలిపితే ఈ ఏడాది కింద వచ్చే కోటాలో 10,000 కోట్లు అవుతుండటంతో మరో 30,000 కోట్ల రూపాయలను ఆగస్టులోగా తీసుకునేందుకు ఆర్బీఐ అంగీకరిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఈ విషయంలో ఆర్బీఐ ఒప్పుకోకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలోనే కార్పొరేషన్ ప్రస్తావన వస్తోంది. కొత్తగా రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని తరపున రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఒకేసారి 35,000 కోట్ల రూపాయల మేర రుణం తీసుకునే అవకాశం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఇక్కడే ఓ ప్రశ్న వినిపిస్తోంది. ఏదైనా ఒక కార్పొరేషన్కు ఇంత భారీ స్థాయిలో రుణం ఇవ్వాలంటే దానిని అదే సంస్థ తిరిగి చెల్లిస్తుందని, దానికొచ్చే ఆదాయ మార్గాలను సైతం స్పష్టంగా చూపాల్సి ఉంటుంది. ఒక సంస్థ లేదంటే ఒక పథకం పేరుతో ఇచ్చే రుణం సొమ్మును దానికి మాత్రమే వినియోగించాలని, అలా చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వడం చెల్లదని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ వర్కింగ్ గ్రూప్ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో వీటితో పాటు రుణ సేకరణకున్న ఇతర అవకాశాలు ఏమిటన్న దానిపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతోందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు రుణ సేకరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రుణమాఫీ సొమ్మును బ్యాంకులకు జమ చేయాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జూలై 15 నుంచి మొదలుపెట్టి ఆగస్టు 15లోగా దశలవారీగా తొలుత 50,000 లోపు, ఆ తర్వాత నిధుల లభ్యత ఆధారంగా 75,000, అనంతరం ₹1,00,000 ఇలా కొంత పెంచుకుంటూ పోవాలని భావిస్తోంది. ఈ దిశగా సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్రంలో రుణమాఫీ వర్తించే రైతుల్లో 70% మందికి ₹1,00,000 లోపే బాకీ ఉన్నట్లుగా అంచనా వేస్తోంది సర్కార్. ఇలాంటి వారందరికీ తొలి దశలో మాఫీ చేసి మిగిలిన వారికి విడతల వారీగా ఆగస్టు 15లోగా జమ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా ఒకటి విస్తృతంగా ప్రభుత్వంలో జరుగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఇన్ని ఆలోచనలు సాగిస్తున్న ప్రభుత్వం నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక రుణమాఫీకి అర్హులైన రైతులను గుర్తించి వారి తరపున బ్యాంకులకు చెల్లించే మొత్తాలను జమ చేయనుంది. మరి ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా రుణాల సేకరణ విషయంలో రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆశించిన మేర సాయం తెలంగాణ ప్రభుత్వానికి అందుతుందా? 2 నెలల్లో 30,000 కోట్ల రూపాయలు సమకూరుతాయా అన్నది ఆసక్తి రేపుతోంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడి అన్నదాతల గుండెల్లో గుబులు. తొలికరి మొదలైతే సంతోషపడాల్సిన రైతన్నకు దిగులు. వానొస్తే దరిసే బతుకులకు ఏంటి పరిష్కారం? అసలు దిగులెందుకు, వారిలో ఆ గుబులెందుకు? వాచ్ ది స్టోరీ.
జూన్ మొదలైతే చాలు అన్నదాతలు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. తొలికరి వానలతో దుక్కుదున్ని నారు పోసి నాట్లలో నిమగ్నమవుతారు. దీంతో పంట పొలాల్లో సందడి వాతావరణం సంతరించుకుంటుంది. అయితే అందుకు భిన్నంగా వర్షాకాలం వచ్చిందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నదాత గుండెల్లో గుబులే. వ్యవసాయ పనులు మొదలు పెట్టాలంటే కంగారే. ఎప్పుడు గంగమ్మ ఉప్పొంగుతుందో, గోదావరి ఉగ్ర రూపం దాలుస్తుందన్న టెన్షన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం, చర్ల మండలాల గ్రామాలు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ ఉండే ప్రజలంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. దీంతో జూన్ వచ్చిందంటే వరి, పత్తి, మినుములు, కందులు, పెసర్లు తదితర పంటలను పండించేందుకు సమాయత్తమవుతుంటారు. కానీ ప్రతి ఏటా విత్తనాలు నాటి నారు చేతికి వచ్చేలోగా గోదావరి ప్రవాహం పెరిగి పంట పొలాలను ముంచెత్తుతూ రైతులను నట్టెంటా ముంచుతోంది. దీంతో పంట వేసింది మొదలు గోదావరమ్మను వేడుకుంటూనే ఉంటారు. ప్రవాహం పెరగకుండా మా పంటల్ని కాపాడు తల్లి అంటూ బిక్కుబిక్కుమని గడుపుతూ ఉంటారు. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదైన ప్రతిసారి ఆ వరద అంతా గోదావరి నదిలో కలిసి ప్రవాహం పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల భద్రాచలంలో 50 అడుగుల వరకు గోదావరి ప్రవహిస్తే చాలు దుమ్ముగూడెం మండలానికి చెందిన తూరుబాక, రేగుపల్లి, నర్సాపురం, లక్ష్మీనగరం, చిన్నబండిరేవు, పెద్దబండిరేవు, సీతానగరంతో పాటు పలు గ్రామాల పంటలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి రైతులకు అపార నష్టాన్ని మిగులుస్తుంది. అంతేకాకుండా ఈ వరదల వల్ల పంట పొలాల్లో భూసారం తగ్గి మరలా భూసారాన్ని పెంచేందుకు నీటి ప్రవాహంతో వచ్చిన బురదను తొలగించి ఎరువులు చల్లి తిరిగి పనులు ప్రారంభించాలి అంటే పని భారమే కాకుండా ఆర్థిక భారం కూడా పెరుగుతుందని వాపోతున్నారు గోదావరి పరివాహక ప్రాంత రైతులు. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. గోదావరి ఎప్పుడు వచ్చినా ఇక మునిగి పంట నష్టం బాగా జరుగుతుంది. దీన్ని క్లీన్ చేయడానికి కూడా మళ్ళీ డబల్ పెట్టుబడి అవుతుంది. మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ చేసినా కానీ నష్టం తప్ప లాభం ఏం లేదు. మాకు దీనికి పరిష్కారం ఏంటంటే భద్రాచలం నుంచి దుమ్ముగూడెం దాకా ఆనకట్ట కడితే మాకు కొంచెం దీనివల్ల లాభం ఉంటుందని అనుకుంటున్నాం. మాకు ఎరువులు, పురుగు మందులు వీటి పెట్టినా కానీ అంతా నష్టపోతున్నాం. ఇదే కాదు, ఊరు కూడా మొత్తం పట్టేస్తుంది. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న ఈ జనం ప్రతి ఏటా గోదావరి వరదలతో నష్టాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా వరదల రూపంలో యమగండం పొంచి ఉండటంతో ఇటు పనులు ప్రారంభించలేక అటు వ్యవసాయాన్ని వదులుకోలేక సతమతమవుతున్నారు. దీంతో ప్రభుత్వమే తమను ఈ జలగండం నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. భద్రాచలం నుంచి దుమ్మెగూడెం వరకు సుమారు 24 కిలోమీటర్ల మేర కరకట్టను పొడిగిస్తే తమ బతుకులు బాగుపడతాయని విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని వేల వ్యవసాయ ఆధారిత కుటుంబాలను ఆదుకున్న వారు అవుతారని మొరపెట్టుకుంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ తూరుబాక గ్రామ ప్రజలు చాలా బిక్కు అంటున్న పరిస్థితి. ఒక తూరుబాకే కాదు, భద్రాచలంలో మనకి ఇటీవల అంటే జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో వచ్చేటటువంటి వరదల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దుమ్మగూడెం, చెర్ల, వెంకటాపురం, వాజేడు ఇవన్నీ కూడా ముంపు గ్రామాలు. ఎందుకంటే వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఒక తూరుబాక గ్రామంలో మొట్టమొదటిగా తూరుబాక గ్రామంలో రోడ్డు వైపు ఎక్కగానే ఈ మండలాలకన్నిటికి కూడా రవాణా సదుపాయాలు అనేవి ఆగిపోతాయి. సో రైతులు అందరూ తొలకరు వాళ్ళ పడంగానే చాలా ఆనందపడుతూ ఉంటారు. మా తూరుబాక గ్రామం చుట్టుపక్కల రైతులు వచ్చేసేసి చాలా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే జూన్లో పడితే జూలైలో వస్తాయి, జూలైలో పడితే ఆగస్టులో. ఈ 3 మాసాల్లో మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రైతులు పెట్టుబడి పెట్టి తీరా అదంతా ఎదుగుతున్న టైంలో మన పంట చేతికి వచ్చే టైంకి ఈ వరదలు వచ్చేసి పూర్తి నష్టాన్ని చేకూరుస్తుంటాయి. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు కోరుతున్నట్లు ప్రభుత్వం వారి ఆవేదనను అర్థం చేసుకుని కరకట్టను పొడిగిస్తుందా, వాన వస్తే జెర్సీవారి బతుకులకు భరోసా ఇస్తుందా అనేది వేచి చూడాలి. జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పై వేటు పడింది. లోటస్ పౌండ్లోని జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు అన్ని కూల్చివేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడంతో చర్యలు చేపట్టారు. కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేసిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పై వేటు పడింది.
జోనల్ కమిషనర్ హేమంత్ ను సాధారణ పరిపాలన విభాగానికి అటాచ్ చేస్తూ అమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి దగ్గర షెడ్లను కూల్చివేసినందుకు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ లో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు చర్యలు తీసుకున్నా ఏమాత్రం భయం లేకుండా బైక్ రేసింగ్ను నిర్వహిస్తున్నారు. రేసింగ్ పేరుతో ప్రజలు రోడ్లపై హంగామా చేస్తూ ప్రజల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రేసింగ్ వ్యవహారంపై రాయదుర్గం పిఎస్లో కేసులు నమోదు కాగా సుమారు 50 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరోపక్క బైక్ రేసింగ్లతో యువత రెచ్చిపోతుంటే పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు నగరవాసులు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వరంగల్ పట్టణానికి చెందిన అఖిల్ అనే యువకుడు కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి నదిలో స్నానానికి వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే ప్రమాదవశాత్తు నదిలో జారిపడి గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అనంతరం జాలర్ల సహాయంతో గాలింపు ముమ్మరం చేశారు. మంచిగా వచ్చి చేసినాము. ఇక బయటికి పోదా ఆకలి అవుతుంది అంటాను. మళ్ళీ బయటికి అదే పోయింది సార్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు అమర్నాథ్ యాత్ర జూన్ మాసంతో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత శాంతి భద్రతల పరిస్థితులపై ఉన్నతాధికారులతో అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు భద్రతా దళాలు వెంటనే చర్యలు చేపట్టాలని చూడాలని ఆదేశించారు. ఇక జూన్ 29వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లకు ఆస్కారం ఉందని, ఈ నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ క్రమంలో అంతర్జాతీయ సరిహద్దులతో పాటు సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భద్రతా దళాలను మోహరించాలని ఉన్నతాధికారులకు ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద నిరోధానికి చేపడుతున్న చర్యలను మరింత బలోపేతం చేయాలన్నారు. ఉగ్రవాద నిరోధక చర్యలపై ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన ఆదేశాలను అమిత్ షా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సమీక్ష సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజిత్ భల్లా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు ఆ రాష్ట్రానికి చెందిన పలు కీలక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈవీఎంలను కొంతమేర హ్యాకింగ్ చేసేందుకు అవకాశం ఉందని, ఈవీఎంలను బహిష్కరించాలని ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. భారత్లో ఈవీఎంలు బ్లాక్ బాక్స్ల వంటివని, కనీసం వాటిని పరిశీలించేందుకు కూడా ఎవరికి అనుమతి ఇవ్వరని ఆరోపించారు. ఇలాంటివి చూస్తుంటే మన ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్ర స్థాయిలో సందేహాలు కలుగుతున్నాయన్నారు. వ్యవస్థలో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఒక బూటకంగానే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.